యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అనుభవించు. నన్ను వదిలేయండి, చేతులు చాలా నొప్పి పెడుతున్నాయి. ఇక నేను భరించలేకపోతున్నాను. నార్మల్, లేదంటే రోజంతా ఇలాగే నిలబెడతాను. రే, వీడి మీద కన్నేసి ఉంచండి. కాస్తంతైనా చెయ్యి కిందకి దిగిందో లాగి పెట్టి కర్రతో ఒకటివ్వు. నన్ను వదిలిపెట్టండి, నేను మీ డబ్బులు తిరిగిచ్చేస్తాను. నువ్వా? నువ్వు బాల తమ్ముడు కదా? అవును. ఎక్కడికి ఎందుకు వచ్చావు? నేను మీతో కొంచెం మాట్లాడాలి. డబ్బు తిరిగి ఇవ్వడానికి గడువు పెంచమంటం తప్ప ఏదైనా మాట్లాడు. డబ్బుల విషయంలో నేను చాలా పిచ్చిదాన్ని. అదిగో వాడు నా దగ్గర 2 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇప్పటి వరకు తిరిగి ఇవ్వనే లేదు. ఏముంది, 2 గంటలు అలాగే నుంచుంటాడు అంతే. ఇది కేవలం వాడి 2 రూపాయల శిక్ష. దాని వడ్డీకి శిక్ష వేరే ఉంటుంది. ఒకసారి మీరు నేను చెప్పేది వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఏ, వెళ్ళరా నువ్వు. నీ సమయం అయిపోయింది. వదిలేయండి. రమా, నాకు చాలా భయం వేస్తుంది. ఆవిడ అసలు ఒప్పుకుంటుందో ఒప్పుకోదో. ఒకవేళ తను ఒప్పుకోకుంటే అంత పెద్ద మొత్తం ఆయన ఎలా తీర్చగలడు? ఏమవుతుందో ఏంటో. అక్క, మీరేం కంగారు పడకండి. ఆయన వెళ్ళారు కదా, ఏదో ఒక రకంగా ఒప్పించే వస్తారు. నీ మొగుడి ప్రపంచానికే రాజు కదా, అందుకని ఎవరికి ఏం చెప్పినా వాళ్ళందరూ ఆయన మాట వింటారు. సమస్యలన్నింటికీ భీమే పరిష్కారం అని ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భ్రమలో ఉన్నారు. కానీ అసలు నిజమేంటో చెప్పనా? ఈ ఇంటికున్న పెద్ద సమస్య భీమ్. అత్తయ్య, గుర్తు చేసుకోండి, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అప్పుడు ఆ సమస్యను ఎవరు పరిష్కరించారు? ఇదొకసారి గుర్తు చేసుకోండి. ఇంటిని కాజేయడానికి ప్రయత్నించారుగా, ఆ తర్వాత వీధి దీపాలు, ఆ తర్వాత మీ వదిన కొడుకుల సమస్య, అన్నీ ఆయనే పరిష్కరించారుగా. చూడండి అత్తయ్య, అహంకారం కాదు, నమ్మకం ఉంది. ఎంత నమ్మకం ఉందంటే అన్ని సమస్యలకు పరిష్కారంలా కనిపిస్తారు. అంటే ఇది మరీ బాగుంది. అంటే నీ భర్త చెప్పడం వల్ల ఎవరు తమ అప్పు కూడా వసూలు చేసుకోరా? చూడు భీమ్, నువ్వు వెళ్ళి బాలాకి చెప్పు, ఈరోజు రాత్రి వరకే సమయం ఇచ్చాను, కేవలం ఈ ఒక్క రోజే. లేదంటే రేపు నా అప్పుని నా పద్ధతిలో వసూలు చేసుకుంటాను. తనని రానివ్వు, చూద్దాం. అత్తయ్య, మీరెందుకు ఎప్పుడు భీమ్కు వ్యతిరేకంగానే మాట్లాడతారు? నిజానికి తను మీకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడు. తను ఎప్పుడు మీ మంచి గురించి ఆలోచిస్తాడు. మరి తన విషయంలో ఇలా ప్రవర్తిస్తే మీకేమొస్తుంది? కరుణ, నీకు తన గురించి పూర్తిగా తెలీదు. తను భీమ్,
తన తెలివితో ఆటలాడి వెళ్ళిపోతాడు. ఇక అది ఎవ్వరికీ తెలియని కూడా తెలియదు. నేనక్కడ బిడ్డ కోసం పోరాడుతూ ఉండేదాన్ని. ఇక ఇక్కడ నా భర్త నా అత్తారింటిని వదులుకునేలా చేసేవాడు. ఇప్పుడు నువ్వు నీ విషయమే తీసుకో. అదే భీమ్ కారణంగానే ఇక్కడికొచ్చి చేరుకున్నావు నువ్వు నీ భర్తకు దూరంగా. కానీ ఇప్పటికీ నీకు భీమే మంచివాడు అనిపిస్తున్నాడు. అరే అసలు తన తెలివే ఇది కదా. మీరు మాట్లాడారా తనతో? అవును, మరి ఆవిడేం చెప్పింది? నేను చాలా నచ్చ చెప్పాను, కానీ ఆవిడ ఒప్పుకోవటం లేదు. ఏమంటోందంటే ఆవిడ డబ్బులు రేపే తిరిగివ్వమంటోంది. ఏంటి రమా, నీ భర్త ఇంద్రజాలం చేస్తాడని చెప్పావు కదా నువ్వు. అన్ని అద్భుతాలు చేస్తాడన్నావు, కానీ ఏం చేయలేదేంటి? నువ్వు ఇది కూడా చెప్పావు కదా, నాకు అహంకారం లేదు, తన మీద నమ్మకం ఉంది అని. ఆయన మాకు సమస్యలన్నింటికీ పరిష్కారంలా కనిపిస్తాడని. ఏమైంది? సర్లే, నీ భర్తతో సవాసం ఉండి నువ్వు కూడా అలాగే తయారైపోయావు రమా. అన్నట్టు కరుణ, నువ్వు నీ గురించి ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకో. లేదంటే భీమ్ రమలతో ఉండి ఉండి నీ సర్వస్వాన్ని కోల్పోగలవు. ఆ తర్వాతే నీకు విషయం అర్థమవుతుంది. మీరు నాకు 10 రోజుల సమయం ఇవ్వండి. ఈ 10 రోజుల్లో మీ ఒప్పు అలాగే వదిన తప్పుల మధ్య ఒక పోటీ ఏర్పాటు చేద్దాం. ఒకవేళ మీరు గెలిచారంటే ఎప్పుడూ భర్తదే ఒప్పని నేను అంగీకరిస్తాను. కానీ ఒకవేళ మీరు ఓడిపోతే మీరు నిజాయితీగా మీ తప్పును అంగీకరించాల్సి ఉంటుంది. అలాగే వదినతో కలిసి ఒక కొత్త పద్ధతిలో ఉండాల్సి ఉంటుంది. ఈ షరతుకి నేను అంగీకరిస్తున్నాను. నేను నీకు 10 రోజులు సమయం ఇస్తున్నాను. కానీ ఆ తర్వాత నువ్వు నాకు తనకు మధ్యలోకి ఎప్పుడు రాకూడదు. నేను నా భార్య విషయంలో ఏం చేసినా సరే. ఇక బంధం తెగిపోతే తెగిపోని, కానీ నేను ఇలా మాత్రం మీ వెంట రాలేను. ఈ రోజు రాత్రి వరకు నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వలేదనుకో, రేపు నేనేం చేస్తానో చూస్తూ ఉండు. ఏంటిది? అది నీ స్తోమత. నువ్వు నన్ను 100 రూపాయలు అడిగావు, కానీ నీకు ఎంత స్తోమత ఉందో నేను అంతే ఇచ్చాను. 1 పైసా. పిచ్చోడ్లా ఉన్నాడు. ఇతనికి ఆశ ఉండేది, అయ్యగారు తనకు సహాయం చేస్తాడు అని. ఒక మగాళ్ళ బతికేవాడు, తనకు నచ్చినట్టు బతికేవాడు, అలాగే తనకు నచ్చినట్టే తన భార్యను చూసుకునేవాడు. కానీ తర్వాత ఏమనిపించిందో ఏమో, భీమ్తో పందెం కాశాడు. ఇప్పుడు చూడు, ఒక మగాళ్ళ లేడు, కట్టుకున్న భార్య లేదు, అలాగే పాపం ఒకప్పుడు హాయిగా బతుకుతున్న ఆ బతుకు కూడా లేదు. ఈ ఆనందను చూడండి, ఇప్పుడు అంట్లు తోముతున్నాడు. ఈ ఇంటి మగాళ్ళు ఈ పని ఎప్పటి నుంచి చేయడం మొదలుపెట్టారో.
నిన్నే ఆగు. మాకి చెప్పు. చెప్పు. నిన్నే జవాబైనా ఇవ్వు. నువ్వేం చేస్తున్నావు? ఈ గిన్నెలు అంట్లైనప్పుడు వాటిని తోమడం కూడా జరుగుతుంది. ఇక నేను అదే చేస్తున్నాను. మీ అందరికీ ఏదైనా ఇబ్బందా? లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. తోము, మంచిదే. ఆనంద్, అయినా బాగుంది. నువ్వు ఇక్కడ పనిచేయడమే మంచిది. భీమ్ ఇంకా బాల మగాలు చేసే పనులేవే చేయరు. ఇప్పుడు నువ్వు కూడా అంటులతో అంటే రామ్జీ ముగ్గురు కొడుకులకు తక్కువ. నోరు మూసుకోండి. మీరందరూ పూర్తిగా నోరు మూసుకోండి. మీరంతా మీ పనులు చూసుకుంటారా లేదా? అంట్లు మావి. ఇక వాటిని ఎవరు తోమాలో అది మేము నిర్ణయించుకుంటాం, మీరు కాదు. లక్ష్మీరావు కోసం బయటికెళ్ళి డబ్బు సంపాదిస్తున్నప్పుడు నేను కూడా తన కోసం పని చేయగలను. ఇక నాకు ఈ విషయంలో ఎలాంటి సిగ్గు అనిపించడం లేదు. ఆనంద్ చెప్పింది నిజమే కదా. ఒకవేళ ఇలాంటి ఆలోచన ప్రతి మగాడిలోనూ ఉంటే ఆడవాళ్లకు మగవాళ్లకు మధ్య ఉన్న తేడా చెరిగిపోతుంది. ఇంకొక విషయం, మగాడి ఎలా ఉండాలో మీరు మాత్రం నాకు నేర్పించకండి. ఎందుకంటే నా దృష్టిలో మగాడంటే ఎవరంటే తన భార్యకు ఎప్పుడూ ఒక మంచి స్నేహితుడిగా ఉండాలి. ఇక ఈ విషయం నాకు మా నాన్నే నేర్పించాడు. అవునా? అంటే ఇది నువ్వు నన్నే అంటున్నావా? నేను మన నాన్న మాట ఎప్పుడు వినలేదని ఇక నేను నా భార్యకు ఒక స్నేహితులా ఉండాల్సి ఉంటుంది అంటున్నావా? బాలాన్నయ్య, ఈ మాట నేను మీకు చెప్పడం లేదు. కానీ ఒక్కటి, ఇది మాత్రం కోరుకుంటున్నాను, మీరు కూడా మీ భార్యకు స్నేహితుడు కావాలని. నువ్వు నాకే నేర్పిస్తావా? నువ్వు మీ అన్నయ్యకే నేర్పిస్తావా? నేను ఎలా ఉన్నానో ప్రతి భర్త అలాగే ఉండడం మంచిది. నేను పూర్తిగా సరైన భర్తను. నేను చాలా సరిగ్గానే ఉన్నాను. నాలో ఎలాంటి చెడు లేదు. అన్నట్టు మీరందరూ వినండి, ఈసారి నేను ఎక్కడికి పారిపోవడం లేదు. రేపు ఆవిడ నా దగ్గర డబ్బులు ఏ రకంగా అయినా వసూలు చేసుకొని నేను సిద్ధంగా ఉన్నాను. అదేంటి బాలా, నువ్వు అంతగా ఆవేశపడకు. కొంచెం ప్రశాంతంగా ఆలోచించావనుకో, అప్పుడంతే అర్థమవుతుంది. బాలా, తను నీ భార్య. మాటి మాటికి నువ్వు భర్తవన్న ఆహాన్ని మధ్యలోకి తెచ్చావంటే అది నిన్నే బాధ పెడుతుంది. ఆనంద్ చెప్పింది నిజమే. నీ భార్యకు స్నేహితుడిలా మారితే నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావు బాలా. మీరందరూ ఆపేయండి. ఎవరిని చూసినా నాకు చెప్పడానికే వస్తున్నారు. అలాగే నా మీద ఎవరు సానుభూతి చూపించాల్సిన అవసరం ఏమీ లేదు. ఆనంద్, నువ్వు వెళ్ళి ఏం చేస్తావో చేసుకో. కానీ చెప్తున్నాను, ఇప్పుడు తప్పకుండా ఆలోచించింది. ఒక మగాడు ఇది చేయడం మంచిదా కాదా అని. కావాలంటే నువ్వు అంట్లే తోముకో, వెళ్ళి నీ భార్య కొంగు వెనకాల దాక్కుంటే దాక్కో, నేనేం చేసుకుంటాను. బాలాకేం అర్థం కావడం లేదు. బాలాకు తెలివి లేదు కదా. తెలివి కేవలం మీ అందరికీ ఉంది. మీరందరూ తెలివైన వాళ్ళే. బాలాకేం అర్థం అవుతుందని. బాలాకేం అర్థం కాదు. అందరూ బాలాకి నేర్పించండి.
నువ్వు అక్కడే ఉండు. నా దగ్గరికి రావడానికి వీల్లేదు. నేను ఏడ్చినా, గొగ్గోలు పెట్టినా లేదా బాధతో చచ్చిపోయినా సరే, కానీ నువ్వు నా ముందుకు రావడానికి వీల్లేదు. నువ్వు రావద్దు, ఇంకెవరూ రావద్దు. లేదంటే అన్నిటి మీద ఒట్టే. మీ మీ ఇళ్ళ మీద, కుటుంబాల మీద, పని పాటల మీద. నా విషయంలో ఎవరు ఏం మాట్లాడడానికి వీల్లేదు. ఏం చేయాలని నేను చూసుకుంటాను. అయ్యో, మీరేం చేస్తున్నారు? జీవితంలో అశ్రువుల రంగును గుర్తించటం అన్నింటికంటే చాలా కష్టం. వ్యక్తి ఏడుస్తున్నప్పుడు అప్పుడు తను దేని గురించి ఏడుస్తున్నాడో అది ప్రతిసారి అర్థం చేసుకోవడం కుదరదు. అలాగే ఈరోజు బాలా అన్నయ్య దేని గురించి ఏడుస్తున్నారు అనేది అది తెలియనే లేదు. బాలాబావ తనంతాను ఒక మగాడు అనుకుంటారు. ఆయన్ని అలాంటి ఆలోచనల నుంచి బయటపడేసేందుకు ప్రయత్నం జరుగుతోంది. అది ఆయన్ను చాలా బాధ పెడుతోంది. అందుకే తను ఏడుస్తున్నారు. లేదు రమా, నాకలా అనిపించట్లేదు. మరి మీకేమనిపిస్తోంది? చూడ్రమా, నాకు బాలా అన్నయ్య చిన్నప్పటి నుంచి తెలుసు. ఇక ఎప్పుడు ఆయనకు జనాల సానుభూతి పొందడం చాలా ఇష్టం. కానీ ఈరోజు అలా జరగలేదు. నిజానికి ఈరోజు ఆయనే అందరినీ ఆపాడు. మరైతే ఆ కన్నీళ్లు దేని గురించి అంటారు? చూడ్రమా, వ్యక్తి ఎప్పుడైనా తన నమ్మకాల నుంచి విడిపోయే సందర్భంలో ఏ నేల మీద నిలబడుంటాడో ఆ నేలలోకి కుంగిపోతున్న సమయంలో తనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, భయం కూడా వేస్తుంది. బాలా అన్నయ్య విషయంలో కొంచెం అలాంటిదే జరుగుతోంది. ఇక అలాంటి సమయంలో వ్యక్తి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు. ఇక మనం కూడా తనను ఒంటరిగా ఉండనివ్వటమే మంచిది. అంటే బాలాబావ రేపు పందెంలో చివరి రోజు ఎలాగో ఓడిపోతారు, అక్కనే గెలుస్తుంది. ఇక ఈ నిజం బాలాబావకు తెలుసు, కానీ ఒప్పుకోవడం లేదు. లేదా బహుశా తను ఒప్పుకోవచ్చు, కానీ అందరి ముందు వ్యక్తం చేయడం ఇష్టం లేదేమో.